బీసీలకు మేలు జరగాల్సిందేనన్న రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికలపై కమిటీ ఏర్పాటు. కమిటీ నివేదికపై 29న కేబినెట్ భేటీ. రిజర్వేషన్లపై పీఏసీలో సుదీర్ఘంగా చర్చించా. న్యాయ సలహా తీసుకుంటామన్న ఉత్తమ్. 3 అంశాల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై కమిటీ. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశాం. మునిగింది అమరావతి కాదు వైసీపీ. దొంగ పెన్షన్లు తొలగిస్తామన్న చంద్రబాబు. న్యాయం చేయాలన్న సహస్ర కుటుంబం. కూకట్పల్లి పీఎస్ ముందు నిరసన. కే పాల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ. 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు. బీఆర్ఎస్ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశం. బీఆర్ఎస్ లోనే ఉన్నానన్న కృష్ణమోహన్ రెడ్డి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన. అప్పులు పెరిగాయంటూ కాగ్ రిపోర్ట్ తో ట్వీట్. కూటమి విధానాలే కారణమని విమర్శలు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఉద్రిక్తత. ఎరువులందించాలని తమ్మినేని ఆందోళన. మాజీ స్పీకర్ హౌస్ అరెస్ట్. కరీంనగర్ జిల్లాలో రైతుల తిప్పలు. రేపు పంచబోయే యూరియా కోసం లైన్లో చెప్పులు. నిజామాబాద్ జిల్లాలోనూ పడిగాపులు. సురవరం మృతిపై ముఖ్యమంత్రుల దిగ్భ్రాంతి. రేపు మగ్దుం భవన్ కు సురవరం భౌతిక గాయం. అనంతరం గాంధీ ఆసుపత్రికి అప్పగింత. కాకినాడలో సీఎం కాన్వాయ్ కు అడ్డుపడ్డ వ్యక్తి. భూమి రికార్డుల్ని తారుమారు చేశారని ఆరోపణ. సమస్యను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ. దివ్యాంగుల పెన్షన్లపై ఏపీలో రచ్చ. అర్హులను కూడా తొలగిస్తున్నారంటోన్న వైసీపీ. దుష్ప్రచారమన్న టీడీపీ. సిట్ విచారణకు సహకరించా. అరెస్ట్ చేశారని కొందరు దుష్ప్రచారం చేశారు. నిజాయితీగా బతికానన్న నారాయణ స్వామి. మంత్రులు అవినీతిలో మునిగిపోయారు. అచ్చెన్నకే నైతికత ఉంటే రాజీనామా చేయాలి. వైసీపీ టైంలో యూరియా కొరత లేదన్న కాకాణి. అమెరికాకు మోదీ బానిసగా మారారు. పవన్ కళ్యాణ్ ని ఊసరవెల్లితో పోల్చిన నారాయణ. చంద్రబాబు అప్పులు మాత్రమే తెచ్చారన్న రామకృష్ణ. ఏపీ పరిశ్రమల శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ అరెస్ట్. భారీగా బంగారం, నగదు, వాహనాలు సీజ్. రేపు నెల్లూరు ఏసీబీ కోర్టుకి తరలింపు. ధర్మస్థల ముసుగు మనిషి అరెస్ట్. సామూహిక ఖననాలు అవాస్తవమన్న పోలీసులు. చిన్నయ్యను అరెస్ట్ చేసి విచారిస్తున్న సిట్. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్. 12 కోట్ల నగదు, 6 కోట్ల విలువైన నగలు స్వాధీనం. ఆన్లైన్ గేమింగ్ కేసులో 31 చోట్ల ఈడీ సోదాలు.